వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. చూసారా, నిన్న మా చెల్లెళ్ళ వాళ్ళ పాప బర్త్డే అయింది, ఈరోజు మా అబ్బాయి బర్త్డే అనమాట. ఎమ్మటెమ్మటే ఉంది, మధ్యలో ఒక్కరోజు గ్యాపు. అందుకని ఇద్దరిది కలిపి ఒకసారే చేయొచ్చు, కానీ ఎవరిది వాళ్ళకే కదా. అందుకని పాప కాలేజీ స్టార్ట్ అయింది, ఎందుకని చెప్పి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మా అబ్బాయి బర్త్డే చూడండి, వాడు కేక్ కట్ చేస్తున్నాడు. మిడ్ నైట్ ప్లాన్ చేసామండి, మా అమ్మాయి మేమందరం కలిసి మిడ్ నైట్ ప్లాన్ చేసామంట కేక్ కట్ చేయడానికి. అందుకని మిడ్ నైట్ వాడికి కూడా తెలియదు, సర్ప్రైజ్గా తీసుకొచ్చాం. ఇంట్లోనే కట్ చేపిస్తున్నాం. చూడండి, ముందు రోజు ఎలాగో వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళాం మా ప్లూటోతో పాటు, అక్కడ సెలబ్రేట్ చేసుకొని వచ్చాము. ఇంకేముంది, ఇది సింపుల్గా ఇంట్లోనే మిడ్ నైట్ వాడి చేత కేక్ కట్ చేపిస్తున్నాం అనమాట. అందరం మేమే, మా గ్యాంగే ఉన్నాం, ఇంకెవరు లేరు. అందరం కలిసి కేక్ కట్ చేపిస్తున్నాం. చూసారా, ఇది చాలా కాస్ట్లీ కేక్ అండి. చాలా మా అమ్మాయి సెలక్షన్ ఏంటేంటో చేస్తుంది, నాకు ఆ పేర్లు కూడా తెలియవు, కానీ చాలా చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ మాత్రం అసలు అదిరిపోద్ది అనమాట. దానికి ఏదో మిల్క్ కూడా ఇస్తారు, అది ఎలా తినాలో కూడా తర్వాత చూపిస్తాను. చూడండి, ఇక మా అల్లుడు గారు అందరి కేకు కట్ చేసి తినిపిస్తూ ఉన్నారు వరుసన. ఇగో మా అమ్మాయి వచ్చింది చూడండి, ఇద్దరు కొంచెం పెట్టు అని ఇక ఆర్గ్యుమెంట్. దీని దగ్గర కూడా చూసారా, కుక్కేసాడు. తర్వాత ఇంకా మా చెల్లెలు వాళ్ళ పిల్లగా మా పార్వతి వాళ్ళ అబ్బాయి చింటూ, వాడి పేరు జయంత్, అయితే మేము చింటూ అని పిలుస్తాము. వీళ్ళు మా దగ్గరే ఉంటున్నారు అనమాట. వీడు ఇక్కడే ఎంబీఏ చదువుతున్నాడు. వీడు మా శిరీష వాళ్ళ అబ్బాయి డింపు, వీడి పేరు రూపేష్, అయితే డింపు అని పిలుస్తాము. వీడు కూడా ఇక్కడ క్యాట్ కోచింగ్కి ప్రిపేర్ అవ్వడానికి వచ్చాడు, మా దగ్గరే ఉంటున్నాడు. చూడండి, అందరం ఇంతమంది ఉండటం వలన ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. చక్కగా చూడండి, మా ప్లూటోకి కూడా చూసారా, మా ప్లూటోకి వాడు కేకు మొహం మీద పూసాడు క్రీమ్. చూడండి, మా ప్లూటోకి కూడా తినిపిస్తున్నాడు. చాక్లెట్ కేక్ కాబట్టి ఇది కాదు, కాబట్టి ఇది తినిపించవచ్చు అనమాట. చూసారా, ఇది తినడానికి చూడండి, దీనికి ఒక మిల్క్ ఇస్తారనమాట. ఇది ఏదో కండెన్స్డ్ మిల్క్ ఏదో ఇస్తారు దీనికి. ఇది దీని మీద పోసుకొని ఇలా తినాలి, కానీ టేస్ట్ అబ్బా, కాకపోతే క్యాలరీస్ చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి కదా అంటుంది, మా అమ్మాయి తెప్పిస్తూ ఉంటుంది ఇలా ఆర్డర్ చేసి. చూడండి, దాని మీద వాళ్ళు ఇచ్చిన ఈ మిల్క్ పోసుకొని తినాలన్నమాట. చాలా స్వీట్గా ఉంటుంది, చాలా ఇది కోకోనట్ ఫ్లేవర్ ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, అదిరిపోద్ది అనమాట. అంటే కాస్ట్లీ కూడా, టేస్ట్ ఎంత బాగుంటుందో అంత ఫ్యాట్ కూడా ఉంటుంది, హై క్యాలరీ ఫుడ్ అనమాట. ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.